శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణాల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం ప్రకటించిన ప్రభుత్వం. ఇతర బస్సుల్లో 50% రాయితీ కొనసాగింపు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ, ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగులో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు శ్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉండగా, వీటిలో దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం వర్తింపజేసింది. 40% అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని పేర్కొన్నారన్నమాట. డిసెంబర్లో సీఎం హామీ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొని వారికి ఇంద్రధనుస్సు పేరిట 6 పథకాలు ప్రకటించారు. అందులో ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కూడా ఒకటి. ఫిబ్రవరి 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. ప్రస్తుతం దివ్యాంగులకు మెట్రో, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్, అంతర్రాష్ట్ర, ఇంటర్ స్టేట్, సప్తగిరి ఎక్స్ప్రెస్ తిరుమల ఘాట్లో తిరిగేవి, అల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసులో టికెట్ ఛార్జీలు 50% రాయితీ అయితే ఇస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ, ఆర్డినరీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయం ఉంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. మిగిలిన నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులో ఇప్పుడున్నట్టే 50% రాయితీ కొనసాగుతుంది. రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు అయితే ఆర్టీసీకి వివరాలు తెలియజేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2 లక్షల మంది దివ్యాంగులు మాత్రమే పాస్ వినియోగించుకుంటున్నారన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉచిత ఫ్రీ బస్సులో పురుషులకి కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట దివ్యాంగులకు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్